ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ చూడండి, మనకు ఇలా ఓపెన్ అవుతుంది రివిట్ ఇంటర్ఫేస్. ఇక్కడ వరకు తెలుసు కదా, ఇక్కడ వరకు మీకు తెలుసు. రిమైనింగ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ డిఫాల్ట్ మెట్రిక్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ టెంప్లెట్ క్లిక్ చేస్తే మన కన్స్ట్రక్షన్ డిఫాల్ట్ మెట్రిక్ లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ మనం వర్క్ చేసింది ఇక్కడ యాడ్ చేసిన మెట్రిక్ టెంప్లెట్ కాబట్టి డిఫాల్ట్ మనకు అదే కనిపిస్తుంది. ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. స్ట్రక్చర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యూ రేంజ్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే, వ్యూ రేంజ్ సెట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళేసి ఒక ఫ్లోర్ 4000 అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా 4000 మెన్షన్ చేశాను. ఎక్కడ వరకు చూడాలి అంటే బిలో ఒక -2000 వరకు నేను చెక్ చేసుకోవాలి, అంటే చూడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నేను -2000 వరకు చూడాలి. ఓకే, అప్లై. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా లోడ్ చేసేసా, వ్యూ రేంజ్ సెట్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం సెట్ చేయాలి, లెవెల్స్. అంటే మనకి ఎన్ని ఫ్లోర్స్ కావాలి, అంటే సింగిల్ ఫ్లోర్ కావాలా, లేదంటే 2 ఫ్లోర్స్ కావాలా, 3 ఫ్లోర్స్ కావాలా, 4 ఫ్లోర్స్ కావాలా. ఇప్పుడు నాకు వీటన్నిటిలో టాప్ ఆఫ్ ది ఫుటింగ్ ఉండాలి, ఈ స్లాబ్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈ టాప్ ఆఫ్ ది ఫౌండేషన్ వాల్ అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు రిమూవ్ చేయాలి, ఈ రెండు సెలెక్షన్, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, బాటమ్ ఆఫ్ ది ఫుటింగ్, ఇది కూడా డిలీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నాకు -4300 ఉంది కదా, దీన్ని -3600 పెడతాను, అంటే ఒక ఫ్లోర్ హైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమ్ 3600 అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ లెవెల్ 2 ఉంది, లెవెల్ 1 ఉంది, టాప్ ఆఫ్ ది ఫుటింగ్ ఉంది. ఇది ఇన్ కేసు మీరు టాప్ ఆఫ్ ది ఫుటింగ్ పెట్టేసుకోవచ్చు, లెవెల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో లెవెల్ క్రియేట్ చేయాలంటే ఇది క్లిక్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ పిక్ లైన్ ఉంది, ఈ పిక్ లైన్ సెలెక్ట్ చేసేసి ఆఫ్ సెట్ 3600 ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఎన్ని లెవెల్స్ కావాలంటే నేను క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు కానీ లెవెల్ నేమ్ అనేది చేంజ్ అయింది, దీని లెవెల్ నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేంజ్ చేయొచ్చు, లేదంటే అక్కడ ఏం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు లెవెల్ 7 ఉంది, ఇక్కడ నాకు లెవెల్ ఏంటది 2 or 3 లెవెల్. ఓకే, అప్లై. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా లెవెల్ 4. ఇలా లెవెల్స్ అనేవి చేంజ్ చేయాలి. నేను లెవెల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. లెవెల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకు ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేస్తామో అన్ని సీలింగ్ ప్లాన్స్ క్రియేట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం అన్ని స్ట్రక్చరల్ ప్లాన్స్ కూడా క్రియేట్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎక్స్ట్రా ఏమేమి క్రియేట్ చేసాము, లెవెల్ 3 లెవెల్ 4 క్రియేట్ చేసాం. లెవెల్ 3 లెవెల్ 4 క్రియేట్ అయినాయి, ఎక్కడ స్ట్రక్చరల్ ప్లాన్ క్రియేట్ అయింది, అట్ ది సేమ్ టైం ఫ్లోర్ ప్లాన్స్ క్రియేట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది స్ట్రక్చరల్ ప్లాన్ అని తీసేస్తాం. ఇప్పుడు నువ్వు దేంట్లో వర్క్ చేయాలనుకున్నావు, టాప్ ఆఫ్ ది ఫుటింగ్ లో వర్క్ చేయాలనుకున్నావు, లెవెల్ 1 లోనా, లెవెల్ 2 లోనా, లెవెల్ 3 నా, లెవెల్ 4. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెవెల్ 1 వర్క్ చేయాలంటే లెవెల్ 1 లో ప్లేస్ చేయొచ్చు, కానీ నేను టాప్ ఆఫ్ ది ఫుటింగ్కి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుటింగ్స్ ప్లేస్ చేయాలనుకున్నాను, అంటే ఫౌండేషన్ ప్లేస్ చేయాలనుకున్నా కాబట్టి ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు నేను వ్యూ రేంజ్ క్లిక్ చేసేసి, వ్యూ రేంజ్ ఎంతవరకు ఉండాలి, ఇక్కడ కూడా 4000 లేదు, నా లెవెల్ 2 వరకు అంటే 3600 మెన్షన్ చేస్తుంది, ఎందుకంటే మన లెవెల్ ఇప్పుడు 3600 కదా. నెక్స్ట్ బాటమ్ వచ్చేసి -1500, ఎందుకంటే నాకు ఫుటింగ్ కనపడాలి, అందుకని బాటమ్ అనేది మెన్షన్ చేశాను. అప్లై. ఓకే, ఇలా వ్యూ రేంజ్ సెట్ చేశాక నాకు ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ కోసం ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ లేఅవుట్ అనేది నాకు విత్ ఎగ్జాక్ట్ డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ గ్రిడ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇదే గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేసేసి నాకు నెక్స్ట్ ఎక్కడ వస్తుందంటే పిక్ లైన్ సెలెక్ట్ చేసేసి ఒక 50 feet అంటే 15,000 డిస్టెన్స్ లో ఇంకో లైన్ ఉంది.
15,000 కాకపోతే 50 feet కదా 15,000 అంటే ఓకే 15,000 మెన్షన్ చేయండి. కొంచెం పెంచినా పర్లేదు 16,000 ఓకే. నెక్స్ట్ ఇంకో గ్రిడ్ లైన్ తీసుకుందాం, కానీ ఇప్పుడు ఇక్కడ 0 మెన్షన్ చేస్తాం, వాల్యూ 0 మెన్షన్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మెన్షన్ చేస్తాం. తర్వాత ఇంకో పిక్ లైన్ తీసేసుకొని నాకు విడ్త్ వచ్చేసి ఒక 24 feet. 24 feet అంటే మనకి ఎంత వస్తుంది? 24 into 3 720. లేదు అంటే జస్ట్ మీరు ఒక 20 feet తీసుకోండి, 6,000 వస్తుంది, అంతే కదా. ఓకే, ఇది మన ప్లాన్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసేసుకొని ఈ రెండు దీన్ని ఇక్కడికి మూవ్ చేసేది. ఇది మన ప్లాన్ ఏరియా, రెక్టాంగులర్ ప్లాన్ ఏరియా. దీంట్లో నేను క్రియేట్ చేయాలి, ఏం క్రియేట్ చేయాలని ఇప్పుడు ఇది అవుటర్ బార్డర్ లేఅవుట్ అయితే దీంట్లో వాల్ అయి డ్రా చేసుకొని మనం మెన్షన్ చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ముందు స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకు ముందు వాల్స్ అవి ఫ్లోర్ ప్లాన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్కేస్ మీరు ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్లిక్ చేస్తాం, మన గ్రిడ్ లైన్స్ డివైడ్ చేస్తాం. పార్టీషన్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడికి గ్రిడ్ లైన్స్ డివైడ్ చేసేసి అక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను గ్రిడ్ తీసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఒక 15 అంటే 4,200 లో నాకు కాలమ్స్ ఉన్నాయి. పిక్ లైన్ సెలెక్ట్ చేయండి. ఇలా 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి. ఇది 20 feet ఉంది కాబట్టి 20 feet విడ్త్ లో మనకు మినిమం 1 కాలం వస్తుంది. అంటే ఒక కాలం నుంచి ఒక కాలం డిస్టెన్స్ మనకు 4.5 మీటర్ అంటే 4,500 15 feet వరకు ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసేసి మళ్ళీ దీన్ని పిక్ లైన్ సెలెక్ట్ చేసేసుకుని 10 feet అంటే 3,000 మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది నా ఏరియా. ఇప్పుడు 60/20. దీంట్లో నాకు స్ట్రక్చర్ ఎక్కడెక్కడ వచ్చేసింది, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి. అంటే ఈ 5 ప్లేస్ లో మనకు ఫూటింగ్స్ కూడా ఉంటాయి కదా, కాలమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఫూటింగ్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్ బేస్ చేసుకొని నేను స్ట్రక్చర్కి వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ ఫూటింగ్స్ ప్లేస్ చేయాలి. ఫూటింగ్స్ ప్లేస్ చేయాలంటే మనకు ఉన్న ఐకాన్ ఏంటి, ఐసోలేటెడ్ ఫూటింగ్ అనే ఐకాన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1 ఎర్రర్ వచ్చింది చూడండి, నో స్ట్రక్చరల్ ఫౌండేషన్ ఫ్యామిలీ ఈజ్ లోడెడ్ ఇన్ ది ప్రాజెక్ట్, వుడ్ యూ లైక్ టు లోడ్ వన్ న్యూ? Yes, I want to load one new model or new family. Just go to file location. In this file location we have libraries. In that libraries we have templates. Okay, present we are using metric template. Now directly you can open your metric template. In this metric template we have one folder that is structural foundation. Okay, now you can select M rectangular footing. Just open. Okay, this is the actual procedure for footing load. Okay, now select at grids, you can select all grids like this. Okay, then you can press finish. Okay, now we completed our footing. Okay, once you can check in north or south, see we have below the footing, this is the top of the footing line, right? Now we completed. Next again I will go to top of the footing. Now I want to place columns purpose, again you can follow same rule, just you can select your column. Okay, after selection of column you can mention here we have two conditions. First of all we want to specify depth or height. Depth means you want below the reference level or above the reference level. I want to do above the reference level. Now you can mention height. Okay, top of the footing, above we want column, we don't need top of the below, right now? Yes. Now you can specify which level you want, second level, up to second level, up to third level, again here. Again you will take trim option, select this one here. Delete. Again you can do trim here. Now delete this one. Now we completed this side. Same as well as you can do this side also. Again you will take pick line. First of all you can mention all sides pick lines.
Here also you can apply like this. Next, this side. Here, here, here. Again you can do here also. Now you can take trim, select this one, this one, this one. Now you can apply split. Here one, here, sorry, here, here. Trim, delete here. Next, you can apply this side also. Again split. You can take trim. Delete, delete. Trim. Same as well as here also you can do split again. Okay, now you complete all sides. Now you can do. Now we don't have any overlap. See, we have exact cutting portion, right? Okay, before this we have some overlap. Now this condition we don't have any overlap. We have exact, right? If you want 100 mm thickness, directly you can go here, edit type. Here click on edit. You can do 100 here. Duplicate. Okay, clear? Yes. Now you can select. Here you want to change your offset also 100. See. Now clear? This is our structural floor. In case if you want architectural floor, before architectural floor we want to create our walls, right? Just go to level 1. Here I want to create my walls. Just here we have structural wall. Directly you can select architectural or structural wall, any wall. For example, I want architectural wall. I want exactly exterior. This is my reference guide. Now you can apply up to here. Before this, we want to specify our offset value. Or directly you can mention your wall also. After that you can edit. Sorry. Here I want wall exterior. Now you can select this point. Up to here only. Next right click cancel. Again I want this side. Here to here. Again you can do cancel. Next I want here to here. Again you can do cancel. See, now we completed our walls this side. But coming below side now, just you can select SK. Here we have top of the 14.
but we want level 2. You can apply top constraint at level 2, bottom constraint at level 1. You can apply. Okay. Yeah. Next, see here our wall overlapping in our our floor and at the same time our beam, right? Already we know beam thickness 300. Okay, just you can apply top of the offset. Here we have top of the offset. You can apply minus 300. See, okay. Same as well as you can apply bottom of the offset. Like clear. Same as well as you can apply remaining also. Top of the offset minus 300. Bottom of the offset 100. Yes, you can do apply. See, we don't have any overlapping. Okay, we want to mention our walls like this. Clear? Yeah. Yeah. Okay, next I want to create architecture floor here. In case we have some tiles. Okay, you want to create tiles. That tiles creation purpose, again you will go to level 1. Okay, here I want to create architectural floor. Just you can select architectural floor. In this architectural floor, we want to do one duplicate. Just you can do duplicate. For example, 60 mm thickness. Okay, after that just click on edit. Here we have structural, right? Here you can apply 60 mm thickness again. If you want same material, I don't want this material, I want to change another material. Floor, concrete, commercial, generic, do duplicate. 60 mm. Duplicate. 60 mm 2. Click on here. You can change here. 60. Okay. Now click on OK. Before you want to apply your material here. Okay, if you have any floor images or any idea about floor on tiles, directly you can select that type of tiles also, that type of image also. Okay. For example, I want to create one new material. Just go here, create new material. Okay, now you can mention, rename here, material, sorry, floor. Okay, just go to appearance, graphics. Hello. Hello. हाँ सर, कॉल कट हो गया था. Next, you can mention here. We want wood, waves, tiles. For example, I want a tiles or marble. I want marble. Okay. Next, if you want any colors, you can change your color. For example, I want this color, you can apply that color. And here, if you want a different color, you can apply that color. Okay. Next, transform. Okay. You can apply done. Apply. Okay. Floor. Yes, you can do okay. Okay. Now directly you can apply. I want my architecture floor exactly. If you have any partition, directly you can apply that partition. For example, I don't want any partition. I want to mention up to here. You can delete this one first. Wait. Here we have wall now. Just you can do delete this. You can take pick line. That is better. Okay. Already we have one line here.
Here we have one wall. You can apply like this. Again you can apply here. Here we have fertilizer. Automatic. Would you like to save this requirement? Desktop. Save. Automatically closing our window. Why means it is a fertilizer. మనకు డిఫాల్ట్ గా విండో క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు. Wait a 1 minute. This is our project one. Directly you can open this. Already we saved, no? That's it. Now clear na up to here. Yes, sir. Already you know reinforcement. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ చూడండి, మనకు ఇలా ఓపెన్ అవుతుంది రివిట్ ఇంటర్ఫేస్. ఇక్కడ వరకు తెలుసు కదా, ఇక్కడ వరకు మీకు తెలుసు. రిమైనింగ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ డిఫాల్ట్ మెట్రిక్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ టెంప్లెట్ క్లిక్ చేస్తే మన కన్స్ట్రక్షన్ డిఫాల్ట్ మెట్రిక్ లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ మనం వర్క్ చేసింది ఇక్కడ యాడ్ చేసిన మెట్రిక్ టెంప్లెట్ కాబట్టి డిఫాల్ట్ మనకు అదే కనిపిస్తుంది. ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. స్ట్రక్చర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యూ రేంజ్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే, వ్యూ రేంజ్ సెట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళేసి ఒక ఫ్లోర్ 4000 అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా 4000 మెన్షన్ చేశాను. ఎక్కడ వరకు చూడాలి అంటే బిలో ఒక -2000 వరకు నేను చెక్ చేసుకోవాలి, అంటే చూడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నేను -2000 వరకు చూడాలి. ఓకే, అప్లై. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా లోడ్ చేసేసా, వ్యూ రేంజ్ సెట్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం సెట్ చేయాలి, లెవెల్స్. అంటే మనకి ఎన్ని ఫ్లోర్స్ కావాలి, అంటే సింగిల్ ఫ్లోర్ కావాలా, లేదంటే 2 ఫ్లోర్స్ కావాలా, 3 ఫ్లోర్స్ కావాలా, 4 ఫ్లోర్స్ కావాలా. ఇప్పుడు నాకు వీటన్నిటిలో టాప్ ఆఫ్ ది ఫుటింగ్ ఉండాలి, స్లాబ్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈ టాప్ ఆఫ్ ది ఫౌండేషన్ వాల్ అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు రిమూవ్ చేయాలి, ఈ రెండు సెలెక్షన్, డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, బాటమ్ ఆఫ్ ది ఫుటింగ్, ఇది కూడా డిలీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నాకు -4300 ఉంది కదా, దీన్ని -3600 పెడతాను, అంటే ఒక ఫ్లోర్ హైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమ్ 3600 అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ లెవెల్ 2 ఉంది, లెవెల్ 1 ఉంది, టాప్ ఆఫ్ ది ఫుటింగ్ ఉంది. ఇది ఇన్ కేసు మీరు టాప్ ఆఫ్ ది ఫుటింగ్ పెట్టేసుకోవచ్చు, లెవెల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో లెవెల్ క్రియేట్ చేయాలంటే ఇది క్లిక్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ పిక్ లైన్ ఉంది, ఈ పిక్ లైన్ సెలెక్ట్ చేసేసి ఆఫ్ సెట్ 3600 ఫర్ ఎగ్జాంపుల్.
ఇలా ఎన్ని లెవెల్స్ కావాలంటే నేను క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు కానీ లెవెల్ నేమ్ అనేది చేంజ్ అయింది. దీని లెవెల్ నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేంజ్ చేయొచ్చు, లేదంటే అక్కడ ఏం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు లెవెల్ 7 ఉంది, ఇక్కడ నాకు లెవెల్ ఏంటది 2 or 3 లెవెల్. ఓకే, అప్లై. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా లెవెల్ 4. ఎస్, ఇలా లెవెల్స్ అనేవి చేంజ్ చేయాలి. నేను లెవెల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. లెవెల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకు ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేస్తామో అన్ని సీలింగ్ ప్లాన్స్ క్రియేట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం అన్ని స్ట్రక్చరల్ ప్లాన్స్ కూడా క్రియేట్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎక్స్ట్రా ఏమేమి క్రియేట్ చేస్తాము, లెవెల్ 3 లెవెల్ 4 క్రియేట్ చేస్తాం. లెవెల్ 3 లెవెల్ 4 క్రియేట్ అయినాయి, ఎక్కడ స్ట్రక్చరల్ ప్లాన్ క్రియేట్ అయింది, అట్ ది సేమ్ టైం ఫ్లోర్ ప్లాన్స్ క్రియేట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది స్ట్రక్చరల్ ప్లాన్ అని తీసేస్తాం. ఇప్పుడు నువ్వు దేంట్లో వర్క్ చేయాలనుకున్నావు, టాప్ ఆఫ్ ది ఫుటింగ్ లో వర్క్ చేయాలనుకున్నావు, లెవెల్ 1 లోనా, లెవెల్ 2 లోనా, లెవెల్ 3 లెవెల్ 4. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెవెల్ 1 వర్క్ చేయాలంటే లెవెల్ 1 లో ప్లేస్ చేయొచ్చు. కానీ నేను టాప్ ఆఫ్ ది ఫుటింగ్కి వెళ్ళాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుటింగ్స్ ప్లేస్ చేయాలనుకున్నాను, అంటే ఫౌండేషన్ ప్లేస్ చేయాలనుకున్నా కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు నేను వ్యూ రేంజ్ క్లిక్ చేసేసి వ్యూ రేంజ్ ఎంతవరకు ఉండాలి, ఇక్కడ కూడా 4000, లేదు నా లెవెల్ 2 వరకు అంటే 3600 మెన్షన్ చేస్తుంది, ఎందుకంటే మన లెవెల్ ఇప్పుడు 3600 కదా. నెక్స్ట్ బాటమ్ వచ్చేసి -1500, ఎందుకంటే నాకు ఫూటింగ్ కనపడాలి, అందుకని బాటమ్ అనేది మెన్షన్ చేశాను. అప్పుడే ఓకే, ఇలా వ్యూ రేంజ్ సెట్ చేశాక నాకు ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ కోసం ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ లేఅవుట్ అనేది నాకు విత్ ఎగ్జాక్ట్ డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ గ్రిడ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఇదే గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేసేసి నాకు నెక్స్ట్ ఎక్కడ వస్తుందంటే పిక్ లైన్ సెలెక్ట్ చేసేసి ఒక 50 feet అంటే 15,000 డిస్టెన్స్ లో ఇంకో లైన్ ఉంది. 15,000 కాకపోతే 50 feet కదా, 15,000 అంటే ఓకే 15,000 మెన్షన్ చేయండి, కొంచెం పెంచినా పర్లేదు. 16,000. ఓకే, నెక్స్ట్ ఇంకో గ్రిడ్ లైన్ తీసుకుందాం, కానీ ఇప్పుడు ఇక్కడ 0 మెన్షన్ చేస్తాం, వాల్యూ 0 మెన్షన్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మెన్షన్ చేస్తాం. తర్వాత ఇంకో పిక్ లైన్ తీసేసుకొని నాకు విడ్త్ వచ్చేసి ఒక 24 feet. 24 feet అంటే మనకి ఎంత వస్తుంది, 24 into 3 720. లేదు అంటే జస్ట్ మీరు ఒక 20 feet తీసుకోండి, 6000 వస్తుంది, అంతే కదా. ఓకే, ఇది మన ప్లాన్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసేసుకొని ఈ రెండు దీన్ని ఇక్కడికి మూవ్ చేసేది. ఇది మన ప్లాన్ ఏరియా, రెక్టాంగులర్ ప్లాన్ ఏరియా. దీంట్లో నేను క్రియేట్ చేయాలి, ఏం క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఇది అవుటర్ బార్డర్ లేఅవుట్ అయితే దీంట్లో వాల్ అయి డ్రా చేసుకొని మనం మెన్షన్ చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ముందు స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకు ముందు వాల్స్ అవి ఫ్లోర్ ప్లాన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్కేస్ మీరు ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్లిక్ చేస్తాం, మన గ్రిడ్ లైన్స్ డివైడ్ చేస్తాం. పార్టీషన్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడికి గ్రిడ్ లైన్స్ డివైడ్ చేసేసి అక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను గ్రిడ్ తీసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఒక 15 అంటే 4200 లో నాకు కాలమ్స్ ఉన్నాయి. పిక్ లైన్ సెలెక్ట్ చేయండి, ఇలా 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి. ఇది 20 feet ఉంది కాబట్టి 20 feet విడ్త్ లో మనకు మినిమం 1 కాలం వస్తుంది. అంటే ఒక కాలం నుంచి ఒక కాలం డిస్టెన్స్ మనకు 4.5 మీటర్ అంటే 4500 15 feet వరకు ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసేసి మళ్ళీ దీన్ని పిక్ లైన్ సెలెక్ట్ చేసేసుకుని 10 feet అంటే 3000 మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది నా ఏరియా. ఇప్పుడు 60/20. దీంట్లో నాకు స్ట్రక్చర్ ఎక్కడెక్కడ వచ్చేసింది, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి, ఈ 5 ప్లేస్ లో కాలమ్స్ ఉన్నాయి. అంటే ఈ 5 ప్లేస్ లో మనకు ఫూటింగ్స్ కూడా ఉంటాయి కదా, కాలమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఫూటింగ్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్ బేస్ చేసుకొని నేను స్ట్రక్చర్కి వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ ఫూటింగ్స్ ప్లేస్ చేయాలి. ఫూటింగ్స్ ప్లేస్ చేయాలంటే మనకు ఉన్న ఐకాన్ ఏంటి, ఐసోలేటెడ్ ఫూటింగ్ అనే ఐకాన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1 ఎర్రర్ వచ్చింది చూడండి, నో స్ట్రక్చరల్ ఫౌండేషన్ ఫ్యామిలీ ఈజ్ లోడెడ్ ఇన్ ది ప్రాజెక్ట్, వుడ్ యూ లైక్ టు లోడ్ వన్ న్యూ. ఎస్, I want to load one new model or new family.
Just go to back, go to file location. In this file location we have libraries. In that libraries we have templates. Okay, present we are using metric template. Now directly you can open your metric template. In this metric template we have one folder that is structural foundation. Okay, now you can select M rectangular footing. Just open. Okay, this is the actual procedure for footing load. Okay, now select at grids. You can select all grids like this. Okay, then you can press finish. Okay, now we completed our footing. Okay, once you can check in north or south, see we have below the footing. This is the top of the footing line, right? Now we completed. Next again I will go to top of the footing. Now I want to place columns. Columns purpose again you can follow same rule. Just you can select your column. Okay, after selection of column you can mention here. Here we have two conditions. First of all we want to specify depth or height. Depth means Height. you want below the reference level or above the reference level. I want to do above the reference level now. Now you can mention height. Okay, top of the footing, above we want column. We don't need top of the below, right now. Yeah. Now you can specify which level. You want second level, up to second level, up to third level, up to fourth level. I want up to fourth level. Okay, now you can select 8 grids. You can apply like this. Here we have universal column, but we want concrete column now. Concrete column purpose, first of all we want to load our concrete column from the families. Just you can select load family icon, go to file location, same as well as footing type. Here also we have metric. In this metric we have one more folder that is structural column. Okay, structural foundation, above we have structural column. You can open this, and here we have concrete folder again. Here we have different types of folders: concrete, light gauge steel, and the precast concrete, steel, wood. But we are using concrete again. You can select M concrete rectangle. Okay, after loading you can select it again grid, add grid. Now you can select like this. Okay, if you have any dimension you can change your dimension also, but present I don't have any dimension, that's why I place it directly. Okay. Okay, now you can check once. See, clear. Yeah. Again I will go to top of the footing. I want beams. Okay, first of all I will go to level 1. Here I want to place beams. In beams placing condition we want to follow one thing. What is that means? You can load your beam first. We want concrete beam now. Just you can go to load family. From that load family we have libraries. In that metric template we have structural framing. Okay, beams loading purpose we want to open folder structural framing. In this structural framing we have again concrete. You can select M concrete rectangular beam. Okay, after selection edit type. Here we have how much of column dimension. You can check your column dimension first. Okay, before the beam placement you want to check your column dimension by using dimension di. Okay, just you can press di, go to modify. Here you have dimension. You can select this line, sorry, this line and this line. We have width 450, right? At the same time 300. In horizontal condition we have width 450 and thickness of beam 300. In vertical condition we have width 300, right? In Yeah. horizontal condition we have width 450. In vertical condition we have width 300. Now I want to do duplicate. Here we have do beam 400 by 800. Now we want to do duplicate. Just you can select duplicate item. Already we know size of the beam 450 width. You can specify your height based on your load. You want to mention your height. For example, you can apply 450 also applicable, but present I will take 300. Now you can change your width and height here also. Now you can press OK. Okay. Now select this all. Come back. Now you can select all grids. Coming like this, but I don't require this. Again modify. You can select beam again.
Here we want 450 on grids. You can select only this one grid. Okay. Next you can select this grid. Just you can select these 3 grids only, like this. Now finish now. Now we completed. Again I want one more set. 300 by 450. Just you can do duplicate again. 300 by 450. Just okay. Again here also you can change your dimension. 300 and the height 450. You can specify like. Okay. Okay. Now click on grids. You can select like. Just do modify. See now. Now clear? Yeah. We completed all. Now you can select these all at a time. Now you can click on filter. Here we have structural column, structural foundation and structural framing. But I want structural framing only. You can select that only. Okay, after selection, here we have copy to clipboard option. In the modify tab, we have copy to clipboard option. Just you can select that. After automatically highlighted our paste option. Now you can select, here we have paste from clipboard and align it to selected levels. We have already levels now. Now Yes. you can select align to selected levels. We want level 2, level 3. Just you can do OK. You can select all levels and you can do OK. How many levels you want. Okay. Now here see our process is running. Right? See now. See now. This is our structure. Okay. Now in future extension purpose, I want to increase my column heights. That condition you can select any one column. Then you can press SCA. SCA means similar to all items, automatically select. Okay, first of all, once you can select one item, automatically select the remaining items all. You can press SCA. Okay. Then here we have vertical top offset, right? Already we mentioned up to level 4. We want top offset. Just I want 2 feet or 3 feet. I want 3 feet. Then you can mention 1000. I want 1 meter. At a future extension purpose. See now? It will take some time for increasing purpose. See now? Okay, clear? Okay. See, this is our shaded. Here you can mention 5. Okay, this is our structure. Okay. After this, I will go to level 1 now. Now I want floor. Okay. Now I want to create floor. Floor creation purpose, again you will go to floor option. Now we completed column, footing and beam. Next we want floor. Okay. Floor creation purpose, just you can select your floor. Here we have structural floor. You can select the structural floor. Okay. Next, here you can select thickness of the floor. For example, I want 6 inch, means 150. If you have any thickness or other thickness like 100, 125, you can do duplicate. Okay. Now you can select this rectangular tab and specify here one and automatically coming here one. Okay, this floor automatically taking below the reference level. Okay, already we have below the reference level like beam na. Hello. Hello. Okay. Already we have below the reference level beam, right? Yes. Now we want to give some offset value. How much of floor thickness? 150. Now we want to mention 150 offset value also. Why means otherwise it will be overlapping. Just you can do 150. Apply 150. You can apply 0. Now you can press 0. Finish. After finishing, just you can see in north. See our beam and the floor overlapping, right?
Yeah. Yes, sir. Okay, this situation avoiding purpose, we want to mention here value 150. See, now clear now? See. Again, here we have columns overlapping, right? This Yes, sir. column overlapping avoiding purpose, just you can select your floor, click on edit boundary. Okay, just go to Okay. level. Okay, now you can click on pick line, select this line and this line. Again, select this one and this one. Same as well as previous condition type. Okay, now you can take trim, select this one and this one, select this one. Okay, same as well as here also. You can select this one and this one, this one. Okay, next I want to split this element here and here. Okay, now I will take trim again. You can select this one, here, here. Okay, now select this one, delete. Again you can do split here also. Select the split option here, here, again here, here. Again you will take trim option, select this one here, here. Delete. Again you can do trim here, 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 here. Now delete this one. Now we completed this side. Same as well as you can do this side also. Again you will take pick line. First of all you can mention all sides pick lines. Here also you can apply like this. Next, this side. Here, here, here. Again you can do here also. Now you can take trim. Select this one, this one, this one. Now you can apply split. Here one, here one, here. Sorry. Here, here. Trim. Delete here. Next. You can apply this side also. Again split. You can take trim. Delete. Delete. Trim. Same as well as here also you can do split again.